ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు. ఇంకా దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉంటే మాకు తెలియపరచండి. అంతేకాదు, ఈ దగించకని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు పరిచయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీలో కొంచెం మంది నేను నిజంగా దేవుని సేవకి పిలువబడ్డానా లేదా అని అనుమానంతో ఉన్నారు. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడబోతున్నాడు. కొద్ది దినాల్లోనే మాట్లాడబోతున్నాడు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఎలా బయటపడాలోనే మరికొందరు ఆలోచిస్తున్నారు. ఇంత పెద్ద సమస్య అయిపోయింది ఇది, ఇప్పటికి నేను బయటపడలేనేమో, చాలా కాలం పట్టేస్తేమో, అక్కడ అప్పు చేయలేమో, ఇక్కడ అప్పు చేయలేమో అని మీ హృదయంలో కొంచెంమంది కలవరపడుతూ ఈ ఉదయమే ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నట్టుగా నేను ఆత్మలో వివేచిస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు ఎరుగని మార్గం నీకు చూపించబోతున్నాను. గూఢమైన సంగతులు నీకు తెలియపరచబడబోతుంది. నా యొద్ద కొన్ని వందల కొలది మార్గాలు ఉన్నాయి. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు నేను. కాబట్టి నేను అద్భుతంగా త్వరలో నేను బయటికి తీసుకొస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఇర్మీయా గ్రంథం 33:3. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7 నుండి 16 వచనాలు మనం చదివితే, దేవుడు తన ప్రవక్త అయిన ఎలియాను ఒక రకాలుగా పోషిస్తే ఊర్లో ఏమాత్రం గుర్తింపు లేని సారేపాత్ బీద విధవరాల్ని పోషించే విధానం మరి ఒకలాగా ఉంది. నేను పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేరు చెప్పబడకపోయినా, వాళ్ళ పేరును పరిశుద్ధ గ్రంథంలో రాయకపోయినా, వారి ద్వారా దేవుడు చేసిన కార్యం, వారి యొక్క విశ్వాసాన్ని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. పేరు చెప్పబడని స్త్రీలు అసాధారణమైన కార్యాన్ని దేవుని నుండి పొందుకున్నారు. వారిలో ఈ సారేపాత్ బీద విధవరాలు ఒక కార్యం కూడా మనకు కనబడుతుంది. దేవనామానికి మహిమలునగాక. ఈమె గురించి మనము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను మా చర్చిలోనే అనేక మార్లు ఈ యొక్క సారేపాత్ యొక్క వీడియో గురించి మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఒకటి మీకు ఈరోజు ఉదయం చెప్పదలిచింది ఏంటంటే, దేవుని యొక్క నడిపింపు ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అట్ట టైంలో నన్ను ఒకలాగా దేవుడు స్వస్థపరుస్తాడు, నన్ను ఒకలాగా దర్శిస్తాడు, మిమ్మల్ని ఒకలాగా దర్శిస్తాడు. నేను నా కూడికలో అనేక మార్లు నేను విన్నాను సాక్ష్యం. కొంతమంది ఏమో ప్రార్థన చేస్తున్నప్పుడు బాగుపడుతున్నట్టుగా సాక్ష్యం ఇస్తున్నారు, ఆరాధన చేస్తున్నప్పుడే స్వస్థత పొందుకున్నట్టుగా సాక్ష్యం ఇస్తారు. మరికొందరు ఏమని చెప్తారో తెలుసా, మేము గ్రౌండ్లో అడుగు పెట్టగానే నాలో ఉన్న దురాత్మ విడిచి వెళ్ళిపోయింది అంటారు. ఒక సహోదరిని కొన్ని రోజుల క్రితం మరి కడప జిల్లా నుండి తీసుకొచ్చారు విజయవాడ పాస్టర్స్ మీటింగ్స్. ఆ సహోదరి మరి దురాత్మ శక్తుల చేత ఎలాగ సైతానికి చోటిచ్చిందో తెలియదు, బాగా వెరిపిస్తా ఇంకా అనూషలుగా ప్రవర్తిస్తుందంట. మంచి ఆత్మీయురాలే కానీ అనూషలుగా ప్రవర్తిస్తుంది. వస్తువులని, ఇంట్లో ఉన్న వస్తువులని బయట పెట్టేసి ఇంకా కేకలు, అరుపులు. ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళ భర్త కంగారపడిపోయాడు. ఆయన చెప్పిన విధానాన్ని చూస్తే చాలా పెద్ద, అమ్మో ఇది ఎంతో పెద్ద డేంజర్ ఏమో అనుకొని నేను కూడా కంగారపడి అర్జెంటుగా తీసుకొని రమ్మని చెప్పాను. నేను ఎలాగ ప్రార్థన చేసుకోవాలి ఆమె కోసం, ఆ డెలివరెన్స్ కోసం. ఎందుకంటే చాలా రోజులుగా ఇలా తనలో తన బాధపడతా ఉంటే చెప్పలేదు. ఎప్పుడైతే ఆ దురాత్మ విస్ఫోటన చెందిందో, ఎప్పుడైతే మేనిఫెస్ట్ అయిందో అప్పుడు అందరికీ తెలిసి, ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఇవన్నీ తన భర్త ద్వారా విన్న తర్వాత నేను ఎలాగ ప్రార్థన చేయాలో ఏంటో చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. ఫాస్టింగ్ ఉండాలేమో అని అనుకున్నాను.
అది సేవకుల కుడికి అయిపోయిన తర్వాత ఫాస్టింగ్ ఉంటే కానీ ఈమెకి విడుదల రాదేమో, ఎందుకంటే ఆ దెయ్యం చాలా స్ట్రాంగ్గా ఉందిన్నట్టు ఉంది అని వాళ్ళు చెప్పిన మాటను బట్టి అలా అనుకున్నాను. ఆ పాస్టర్స్ మీటింగ్ లాస్ట్లో వచ్చి కూర్చున్నారు. నేను అందరికి ప్రార్థన చేస్తూ వాళ్ళని పలకరిస్తున్నాను. ఇప్పుడు నాకు ఏమీ లేదు, నేను ఫ్రీ అయిపోయాను అంటుంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత కూడా నేను ప్రార్థన చేయాలి, నార్మల్ అయిపోయింది. ఇంకా మామూలుగా ఏదో ఇక్కడికి రాగానే మీరు నా దగ్గరికి రాలేదు, ఇంకా 10 అడుగు దూరంలో ఉన్నారు, అప్పుడే నాలో ఏదో ఒక చీకటి వెళ్ళిపోయినట్టు అనిపించింది, గుండె నుండి వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు నాకు మైండ్ ఫ్రీగా ఉంది చెప్పి 10 రోజుల పాటు అన్నం కూడా తినలేదంట. పావం చాలా నీరసంగా కష్టతరంగా ఉంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. చూసారా, కొన్ని పండేమో పంటకొచ్చి ఉంటాయి, మామిడి పళ్ళు ఏమో కొన్ని ఏమో మనం తీయాలి, కోయాలి, అప్పుడే వస్తుంది. కానీ కొన్ని మామిడి పళ్ళు ఏమో ఇలాగా చెట్టును పట్టుకుని ఊపితే చాలా రాలి పడిపోతుంది. అలాగే ఆమె ఒక స్వస్థత కూడా పంటకొచ్చినట్టు ఉంది, దేవుడు ఎప్పుడు నిర్ణయించినట్టు ఉన్నాడు. సో ఆ స్పాట్కి రాగానే విడుదల వచ్చేసింది. నేను ఏం చెప్తున్నానంటే, ఏలియాను పోషించడానికి ఒక పద్ధతిని దేవుడు అనుసరించాడు. ఏ పద్ధతిని అనుసరించాడు? కెరీతు వాగు దగ్గర ఆయనకి నీళ్ళు అవసరమైంది కాబట్టి, ఆయనకు అవసరమైంది నీళ్ళు కాబట్టి కెరీతు వాగు దగ్గర దేవుడు అద్భుతం చేశాడు. ఆల్రెడీ అది ఎండిపోయిన వాగు. అయితే ఆ ఎండిపోయిన వాగులో దేవుడు నీటి ఊటను పుట్టించాడు. ఆఖరికి ఎలాగైతే ఎడారిలో నీటి ఊటను పుట్టించాడో, అలాగే ఏలియాకు ఎండిపోయిన వాగులో నీళ్లు ప్రవహించినట్టు ప్యూర్ వాటర్, తాగే వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని దేవుడు ప్యూర్ వాటర్ని పుట్టించటం ఎంతో అద్భుతం. తర్వాత కాకుల ద్వారా దేవుడు పోషిస్తున్నాడు. డే అండ్ నైట్, మార్నింగ్ ఈవినింగ్ పోషిస్తున్నాడు. తర్వాత ఒక్కనొకప్పుడు మనం చూస్తే, బై ద వే, మన మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనకు 10 నుండి 14 వచనంలో దేవుడు కాకుల ద్వారా, ఆ తర్వాత అసాధారణమైన కార్యం ద్వారా నీటి ఊటను పుట్టించి కెరీతు వాగు నీళ్ళతో నింపుతున్నాడు. అయితే తర్వాత మనం 19వ అధ్యాయానికి వస్తే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయానికి వస్తే, దేవుడు దేవదూత ద్వారా అదే ఏలియాను పోషిస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇలాగ ఏలియాను పోషిస్తూ ఉంటే అదే సమయంలో క్లిష్ట పరిస్థితిలో, కరువు కాలంలో సారేపాత్ అనే బీద విధవరాల్ని ఇంకొకలాగా పోషిస్తున్నాడు. అది ఎలాగంటే, అది మనకు మొదటి రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. 17వ అధ్యాయంలో, నీ దగ్గర ఏదైతే ఉందో అది దైవజనుకు తీసుకొని రా అని చెప్పి దాన్ని ఆశీర్వదించినప్పుడు, దేవుని బిడ్డలారా, నూనె తరగలేదు అని రాయబడి ఉంది. దేవునామానికి స్తోత్రం. పిండి తరగలేదని రాయబడి ఉంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడేమో ఇవ్వటం ద్వారా దేవుడు ఆమెకి కలిగి ఉన్న వాటిని ఇవ్వటం ద్వారా ఆమెకు విస్తరణ కలుగజేసి ఆమెను పోషిస్తున్నాడు. ఆమె పిల్లవాడిని కూడా పోషిస్తున్నాడు. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. నాన్ స్టాపబుల్ బ్లెస్సింగ్స్ మొదలైంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బీద విధవరాలను పోషించే విధానం వేరేలాగా ఉంది. ఇప్పుడు తర్వాత ఇంకొక 50 మంది ప్రవక్తలుగా పిలువబడిన 50 మందిని ఎలా పోషించాడంటే, మరలా ఎలిలాగా పోషించలేదు. తర్వాత ఈ బీద విధవరాలు, సారేపాతు బీద విధవరాలు ఎలా పోషించాడో అలా కూడా పోషించలేదు. వారిని ఎలాగ పోషించాడంటే, బైబిల్లో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే, ఒబేదియా అని ఒక ప్రవక్త ద్వారా దేవుడు పోషిస్తున్నాడు. ఎంత పోషించటంలో ఎంత వ్యత్యాసంగా దేవుడు నడిపిస్తున్నాడో చూడండి. ఎలియానేమో కాకుల ద్వారా పోషించాడు. సారేపాత్ బీద విధవరాలేమో తన దగ్గర ఉన్న కొద్దిపాటు నూనెను, పిండిని ఇవ్వటం ద్వారా, గివింగ్ ద్వారా పోషిస్తున్నాడు. ఈ 50 మంది ప్రవక్తలను ఏమో ఒబేదియా అని ఒక అధికారి ద్వారా, దేవునికి భయపడుతున్న అధికారి ద్వారా, దేవుని బిడ్డలారా, మంచి పోస్ట్లో ఉన్న వ్యక్తి ద్వారా ఆ యొక్క ప్రవక్తలను పోషించినట్టుగా, అదే కరువు కాలంలో పోషించినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి
నాకు దేవుడు ఏ రూపంలో అద్భుతం చేశాడో అలాగా మీకు కూడా అదే రీతిలో అదే పద్ధతిలో జరగాలని మీరు కోరుకోకూడదు. ఇదే ఇప్పుడు మీరు నేర్చుకోవాలి. నన్ను దేవుడు ఎలా వాడుకుంటున్నాడో, నన్ను వాడుకోవటానికి దేవుడు ఏ పద్ధతిని అయితే ఎన్నుకున్నాడో అదే పద్ధతిని మిమ్మల్ని వాడుకోవటానికి దేవుడు అదే పద్ధతిని వాడుకుంటాడేమో అని అనుకోవటం పొరపాటు. కాబట్టి ఎవరు మటుకు వాళ్ళు వ్యక్తిగత పరిశుద్ధాత్మ నడిపింపు కోసం కనిపెట్టాలి. ఎలా పాస్టర్ గారు అంటే వ్యక్తిగత ఆ నడిపింపు ఎలా వస్తే నేను ఎలా దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాను? మీరైతే 36 సంవత్సరాలుగా ప్రభుత్వం నడుస్తున్నారు అంటున్నారు, ఆత్మపురులు అంటున్నారు, మీకు సేవ అనుభవం ఉంది, ఆత్మ అనుభవం ఉంది. మరి నాలాంటి వాళ్ళకి ఎలాగ పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా వస్తాయి అంటే, మీరు పరిశుద్ధాత్మతో నిండుకొని దేవునితో సవాసం చేస్తే మీకు అర్థమయ్యే రీతిలో దేవుడు బోధిస్తాడు. ఖచ్చితంగా మీరు ఎలాగ మాట్లాడితే మీరు దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతారో, దేవుని ఉద్దేశాన్ని గ్రహించగలుగుతారో, నడిపింపుని గ్రహించగలుగుతారో ఆ పద్ధతిలో ఆ రూపంలో దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఆత్మపురులు కాండి, అభిషేకంతో నింపబడండి, ముఖ్యంగా దేవునితో సవాసం చేయండి. అప్పుడు ఖచ్చితంగా భయభక్తులు కలిగిన మిమ్మలను ఏదో ఒక రూపంలో అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. ఈ మార్నింగ్ మన్నా నీ కార్యక్రమానికి దేవుడిచ్చిన ఈ యొక్క సందేశాన్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఈ శుభదినాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ఈ దినమంతా పరిశుద్ధాత్మ చేత నడిపించబడదురు గాక. దేవుని ప్రసన్న కొలత లేకుండా వచ్చిన గాక. దేవునికి అభిషేకం ఇప్పుడే దిగిన గాక. పరలోక మన్నా ఇప్పుడే కురిపించబడిన గాక. ప్రతి ఒక్క రోగులు బలహీనతలు ముట్టండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని, దీవించమని, బలపరచమని, వర్ధల చేయమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.